ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 18,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నార్త్ లో ఇప్పటికీ వసూళ్ల హవా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి 2 దంగల్ తర్వాత ఆల్ టైమ్ అతిపెద్ద భారతీయ గ్రాసర్లలో ఆల్ టైమ్ 3వ అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది. అదే సమయంలో పుష్ప 2 మరో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఒకే భాషలో అంటే హిందీలో 1000 కోట్ల బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. పుష్ప 2 విధ్వంసంతో ఒకే భాషలో 1000 కోట్లు వసూలు చేసినవి 3 సినిమాలు మాత్రమే. ఇప్పుడు హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను సాధించిన 3వ భారతీయ చిత్రం పుష్ప 2. దీనికంటే ముందు హిందీలో 1000 కోట్లు కొట్టిన 2 చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ మాత్రమే. పఠాన్, జవాన్ రెండు ఒకే భాష హిందీ నుండి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను తాకైన ఏకైక బాలీవుడ్ చిత్రాలు. ఈ సినిమాల సరసన ఇప్పుడు పుష్ప 2 చేరింది. అంటే హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను అందించిన ఇద్దరు భారతీయ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ మాత్రమే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1050 కోట్లు వసూలు చేసింది. 9 నెలల తర్వాత అదే ఏడాదిలో ఎస్ఆర్కే అట్లీ సినిమా జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లు వసూలు చేసింది. జవాన్ ప్రస్తుత వ్యాప్తంగా 6వ అతిపెద్ద భారతీయ వసూలు సినిమాగా రికార్డులో ఉంది. బాహుబలి 2, RRR, KGF 2 లాంటి చిత్రాలు 1000 కోట్లు మించి వసూలు చేసినా కేవలం హిందీ భాష నుంచి 1000 కోట్లు సాధించిన సినిమాల జాబితాలో లేవు.